ఈ వీడియో వచ్చి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఇప్పటికీ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి 3 years అవుతుంది. నాకు ఉండే సబ్స్క్రైబర్లు 2300 మందో ఎంతో ఉన్నారండి. ఇప్పుడున్న సబ్స్క్రైబర్లు ఫస్ట్ వీడియోలు పెట్టేటప్పుడు 3 months బాగా పెట్టానండి, వరుసగా పెట్టాను. అప్పుడు 263 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. తర్వాత ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా అక్కడికి వదిలేసా యూట్యూబ్ అనేది. తర్వాత నేను మిషన్ నేర్చుకునేటప్పుడు మళ్ళీ వెళ్ళి అప్పుడు పెడతా ఉన్నానండి. అప్పుడు కొంచెం కొంచెం వీడియోలు అనేది వైరల్ అవుతా ఉన్నాయి. కొంచెం వ్యూస్ కూడా, పెద్ద వీడియోలు పెట్టినా కూడా 1K 500 అయినా, రోజుకి ఒక వీడియో పెట్టినా కూడా 500 అయినా చూసేది నా వీడియోలు. తర్వాత పెయిడ్ ప్రమోషన్ వచ్చింది అని చెప్పాను కదా ఒక వీడియోలో, అట్లాగా. అందుకని ఇంకా ఇంట్రెస్ట్ పోయిందండి. ఇంత ప్రెజర్ తీసుకోలేక అక్కడికైతే 3 months బ్యాక్ యూట్యూబ్ అనేది వదిలేసా. తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు ఇంకా మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటా, మిషన్ కుట్టుకుంటా ఉన్నానండి. ఈ మధ్య కొంచెం వర్క్ కూడా లేదు. ఇంకా నేను ఎంత సంపాదించినా 100, 120, 150 అంతకన్నా ఇంకా ఎక్కువ సంపాదించలేకపోతున్నానండి. తర్వాత నాకు ఆలోచన వచ్చింది, 100తోనే డైలీ 100తోనే ఆగిపోకూడదని మళ్ళీ అయితే యూట్యూబ్లోకి వచ్చాను. కానీ మనీ కోసమే కాదు, నాకు కొంచెం టైం పాస్ అవుద్ది. అందుకని యూట్యూబ్లో అయితే వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఒక 2 days నుంచి అయితే వీడియోస్ పెడుతూ ఉన్నానండి. అవి సక్సెస్ అవుతాయో అవ్వవో నాకైతే తెలీదు. 1 year అయితే గట్టిగా ప్రయత్నిద్దామని ఈసారి అనుకుంటున్నాను. డైలీ అంటే రోజు మార్చి రోజు పెద్ద వీడియోలు పెట్టి రోజు ఒక షార్ట్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకైతే నేను చేసిన పనులు మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు కదా, ఇట్లా అయితే నాలాగైతే అసలు చేయవాకండి. ఎందుకంటే 2 years అయినా కూడా నాది అసలు సక్సెస్సే కాలేదు. అందుకని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 1 year వాళ్ళది, ఆ టైం మంది కాదు, మన యూట్యూబ్ కోసం పని చేస్తున్నాం, మనీ లేకుండా వర్క్ చేయాలని ఆ థాట్తో అయితే రండి. ఖచ్చితంగా మీరైతే నాకు తెలిసి సక్సెస్ అవుతారు. యూట్యూబ్లో ఒక్క వీడియో కాకపోయినా ఇంకొక వీడియోలకు కూడా ఫస్ట్లో చాలా బాగా వెళ్తున్నాయండి. కానీ ఇప్పుడు పెడుతుంటే జస్ట్ 50, 100 కూడా దాడట్లా. పెద్ద వీడియోలు అయితే, షార్ట్లు అయితే 200, 300 అంతకన్నా ఎక్కువ పోవట్లేదండి. కానీ ఒక పని చేసేటప్పుడు దాన్ని ముందు నేనే ఈ వర్క్ అదే ఈ యూట్యూబ్ అనేది నేనే చేశాను కదా, ముందు ట్రబుల్ అయింది. దీనివల్ల నేనే 2 years అయినా కూడా నేను ముందుకు సాగలేకపోయాను. కానీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఈ టిప్స్ అయితే ఉపయోగపడతాయి. జస్ట్ 1 year అయినా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుందండి. నాకెలాగా రాలేదు. నేను ఇప్పటి నుంచి 1 year దాకా అయితే ట్రై చేద్దామని అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ మీరు 1 year అంతా దానికి టైం పెట్టాలి. తర్వాత యూట్యూబ్ గురించి థంబ్నెయిల్స్ ఎలా చేయాలి. నేను ఈ మధ్య అప్పట్లో అయితే కైన్ మాస్టర్లో చేసేదండి. ఇప్పుడైతే ఇన్షార్ట్, అది యాప్ బాగుందండి. కైన్ మాస్టర్లో ఏంటంటే కొంచెం క్వాలిటీ తగ్గినట్టు అట్లా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు పెద్ద వీడియోలు వచ్చి ఇన్షార్ట్లో చేస్తున్నాను. షార్ట్లు కూడా రోజుకొకటి అట్లా పోస్ట్ చేస్తాను. చివరిగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, షార్ట్లు వచ్చి తక్కువ పోస్ట్ చేయండి, లాంగ్ వీడియోలు అనేది ఎక్కువ పోస్ట్ చేయండి. ఇప్పుడు షార్ట్ వీడియోలు నాకు 150 దాకా షార్ట్లో పెట్టాను, ఒక 100 దాకా పెద్ద వీడియోలు పెట్టాను. ఆ పెద్ద వీడియోల ద్వారా నాకు 1200 వాచ్ అవర్ అయితే 1200 దాకా వాచ్ అవర్ అనేది వచ్చిందండి. ఇంకా 3K దాకా వాచ్ అవర్ అనేది నాకు కావాలి. ఆ 3K దాకా వాచ్ అవర్ వచ్చేదాకా నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇది నా వైటీ స్టూడియో. వాచ్ అవర్ అనేది ఇక్కడ అనలిస్టిక్స్లో పబ్లిక్ వాచ్ అవర్ ఉంది, 20K వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో, 100, 260 అయితే వాచ్ అవర్ వచ్చింది. 3K వాచ్ అవర్ కాదు, 4000 వాచ్ అవర్ అయితే మనకు రావాలండి.